ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పేరే ఉపాయం. మరెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దామా? రంగయ్య టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీల బుట్ట పక్కన పెట్టి ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. ఆ చెట్టుపైనే చాలా కోతులు నివసిస్తున్నవి. ఆ కోతులు రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి క్రిందకి దిగివచ్చి బుట్టలో ఉన్న టోపీలన్నీ తీసుకొని తలా ఒక టోపీని పెట్టుకొని గంతులు వేస్తున్నాయి. ఇంతలో రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్ట వైపు చూశాడు. బుట్టలోని టోపీలు ఏమైనావా అని ఆలోచించి తల పైకెత్తి చూశాడు. తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన కొలుకుచున్న కోతులను చూసి రంగయ్యకి ఏం చేయాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలల మీద టోపీలు తీసి నేల మీదకి విసిరాయి. రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఈ కథలో నీతి ఏంటో మీకు అర్థమై ఉంటుంది. మనం ఉపాయంతో ఏ పనులైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ. మరొక కథతో మేము ముందుకు వస్తాను.